ఫోన్ ట్యాపింగ్ కేస్ విచారణ చివరి దశకు చేరుకుంటోంది. సిటీ దూకుడు పెంచే కొద్దీ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే హరీష్ రావు విచారణ పూర్తవగా ఇవాళ సిట్ ఎంక్వైరీకి కేటీఆర్ హాజరవుతుండడం కాకరేపుతోంది. అయితే ఒకవైపు కీలక నేతల విచారణ, మరోవైపు కొత్త కోణాలపై సిట్ ఫోకస్ పెట్టడంతో ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ మరింత ఆసక్తిగా మారుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ చర్చకు దారితీస్తోంది. ఈ కేసులో ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరవుతుండడం సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్ నందీనగర్లోని కేటీఆర్ నివాసంలో సిట్ అధికారులు నిన్న నోటీసులు ఇవ్వగా ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణకు అటెండ్ కానున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేయడంతో పాటు కీలక నేతల విచారణతో కొత్త అనుమానాలను తెరపైకి తెస్తుంది. ఫోన్ ట్యాపింగ్ నేపథ్యంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై స్పెషల్ ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి విరాళాలు, ఎలక్టోరల్ బాండ్స్ పోటెత్తడంపై సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఈ లావాదేవీలకు ఫోన్ ట్యాపింగ్ కు ఏమైనా లింక్ ఉందా, ట్యాపింగ్ నెట్వర్క్ ద్వారా రాజకీయ ఆర్థిక లాభాలు పొందారా అనే అంశాలపై దృష్టి సారించబోతుందన్న టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఈ కేసులో క్లారిటీ కోసమే బీఆర్ఎస్ కీలక నేతలను విచారణకు పిలుస్తోందన్న ప్రచారం పొలిటికల్ గా హీట్ పెంచుతోంది. ఇక సిట్ నోటీసులపై కేటీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు. అసలు ఫోన్ ట్యాపింగ్ కి తమకు సంబంధమేంటని ప్రశ్నించారు. ఇది టైం పాస్, డైవర్షన్ కోసమే తప్ప ఇందులో ఇంకేమీ లేదన్నారు. అయినప్పటికీ సిట్ విచారణకు హాజరై అన్నిటికీ సమాధానాలు ఇస్తానని తెలిపారు. అంతేకాదు గతంలో ఈడీ, ఏసీబీ విచారణలోకి పోయి వచ్చానని, ఇలాగే సిట్ ఎంక్వైరీ కూడా వెళ్ళొస్తా, ఏమవుతుందన్నారు కేటీఆర్. బరాబర్ పోతా, బరాబర్ వాళ్ళకి చెప్పొస్తా. నేను అడుగుతా ఫస్ట్ సిట్ వాళ్ళని, ఏమని మీరు నా ఫోన్ ఇవాళ ట్యాప్ అవుతుందా లేదా చెప్పురు ముందని అడుగుతా. చెప్తారా? గది కథ. టైంపాస్ చేయాలి, 2 రోజులు నోటీసుల పేరు మీద డ్రామా ఇవ్వాలి. మాకు ఇంకో 2 రోజులకు ఇంకోళ్ళకి నోటీస్ ఇస్తారు. ముఖ్యమంత్రి గారు వచ్చేదాకా టైంపాస్ చేయమని చెప్పిపోయిందట, కాబట్టి టైంపాస్ చేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎవనయ్యకు భయపడం, అది మాత్రం పక్క. మరోవైపు సిట్ విచారణ నేపథ్యంలో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. 3 రోజుల క్రితం హరీష్ రావు కూడా సిట్ ఎంక్వైరీకి వెళ్లి వచ్చారు. ఇవాళ కేటీఆర్ కూడా విచారణకు హాజరు కానున్న వేళ ఇద్దరు నేతలు కేసీఆర్ తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అటు కేటీఆర్ కామెంట్స్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శలు గుప్పించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ తీరు భుజాలు తడుముకున్నట్లు ఉందని ఆరోపించారు. దేశ భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పేమీ కాదని, రాజకీయాల కోసం దొంగచాటుగా చేస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ దేశ భద్రత కొరకు, రాష్ట్ర భద్రత కొరకు, గూఢచర్యం కొరకు చేస్తే ఎవరు కూడా సిట్లు వేయరు. ప్రైవేట్ వ్యక్తులను ఇతరత్ర దొంగతనంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తేనే ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళు ఇలాంటి సిట్లు ఏర్పడతాయి. ఆ విషయం తెలియకపోతే మేమేం చేయాలి? నిన్ను గుమ్మడికాయ దొంగ అనకముందే భుజాలు తడుపుకుంటున్నట్టుగా ఇప్పుడు ప్రెస్ మీట్ చూస్తే కనబడుతున్నది. బెదిరింపులు, లేకపోతే లొంగ తీసుకోవడం, లేకపోతే ఇతరత్ర కారణాలు దాని వెనుక ఉన్నాయనేది సిట్ యొక్క సారాంశం. సమాధానం చెప్పడానికి అసహనం ఎందుకు పెరుగుతున్నది? మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ దూకుడు సంచలనాలకు క్యారఫ్ గా మారుతోంది. ముఖ్య నేతల వరుస విచారణ, లావాదేవీలపై సిట్ అనుమానాలు లాంటి అంశాలు ఈ కేసులో కీలకంగా మారబోతున్నాయి. కేటీఆర్ విచారణ, సిట్ డౌట్స్ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఎలాంటి మలుపులు తిరగబోతుందన్నది ఆసక్తి రేపుతోంది.